హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటను, ములక్కాడ, కాజు కర్రీ అండి. ముందుగా ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలని. ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 ములక్కాడలు తీసుకొని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా యాడ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు బాగా ఎర్రగా మగ్గాలండి. బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం కాజు వేసుకోవాలండి. కాజు వేసుకొని వేయించుకోవాలి. కాజు వేసుకొని బాగా వేయించుకున్నాక త్వరగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్, కాజుని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడతాను. కొంతమంది సాల్ట్ వేసుకుంటారు. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద వేసుకోవాలండి. మసాలా వేసుకుని కొంచెం బాగా అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే నేను కారం వేసుకుంటానండి. నేనైతే ఒక స్పూన్‌న్నర కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కారం వేసుకున్నాం కదండీ! కొంచెం బాగా కలుపుకొని కొంచెం కారం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండీ మటను. నేనైతే పావు కిలో మటన్ తీసుకున్నానండి. ఆ మటన్ వేయించాలా అందులో వేసి అది కొంచెం మగ్గేదాకా దానికి ఉప్పు, కారం, మసాలా పట్టే వరకు కొంచెం కలుపుకోవాలండి. కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలండి మటను. కొంచెం వాటర్ వచ్చేదాకా, వాటర్ బయటకు వదిలేదాకా అలాగ మగ్గితే మనకి మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ మటన్‌కి పడతాయి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలా. కలుపుకొనండి మనకి 3 విజిల్స్ వస్తే మటను ఉడికిపోతది. ఎందుకంటే ఇది పోతు మటన్ అండి. మేకది కాదు. మేక మాంసం అయితే ఇంకా కొంచెం గట్టిగా ఉంటది. ఇది పోతు మూలాన తొందరగానే ఉడికిపోతది. 3 విజిల్స్ వచ్చేసరికి మనం మూత తీసి చూద్దామండి మనకు కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు మనం ములక్కాడలు పక్కన పెట్టుకున్నాం కదండీ కోసుకొని అవి వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేయకూడదండి ములక్కాడలు. అవి పేస్ట్ అయిపోతాయి. మనకు తినడానికి బాగోవు. అందుకని మటన్ ఉడికాక వేసుకోవాలి ములక్కాడలు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఆ ములక్కాడలు మగ్గే వరకు కలుపుకుంటా ఉండాలండి. మధ్య మధ్యన అడుగంటకుండా కూర. ములక్కాడ ముక్కలు మగ్గాలి. ఇప్పుడైతే దగ్గర పడుతుందండి మన కూర. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకా దగ్గర పడాలి. వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు కొంచెం మగ్గనివ్వాలండి కూరని. పక్కనైతే మనం రైస్ పెట్టుకున్నాము. ఇంకా రైస్‌లో కొంచెం వాటర్ ఉందండి. ఇంకా రైస్ అవ్వాలా. ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ ఎలాగుందో చూద్దాము. రైస్ కూడా అయిపోవచ్చిందండి.
కొంచెం లైట్‌గా వాటర్ ఉంది. అది కూడా అయిపోతే మన రైస్ కూడా అయిపోయినట్టేనండి. మన ఛానల్ గట్ట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు ఇంకా కుకింగ్ వీడియోస్ అవి వస్తా ఉంటాయి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా. సపోర్ట్ చేయండి. అడిగింది అమ్మాయినా పెట్టదు కదండీ! మన సబ్స్క్రైబర్స్ రావాలండి మన ఛానల్‌కి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రైస్ అయితే పెట్టేసుకున్నాం కదా! కర్రీ అయితే వేసుకున్నామండి. మన ప్లేట్ అయితే రెడీ అయిపోయింది భోజనానికి. ఓకేనండి. థాంక్ యూ అండి.